హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 10. పూరి జగన్నాథ్ సినిమాల్లో మనకి కఠినత్వం కనిపిస్తుందని, కానీ రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో కొన్ని తప్ప మిగతా వాటిలో ఎందుకు తీశాడ్రా అనిపిస్తుంది. అలాగని ఇద్దరు గొప్ప డైరెక్టర్లే. పూరి అయితే కళ్ళకు కట్టినట్టు చూపగలడు, రామ్ అయితే తికమక పెడుతూ చూపగలడు. పూరి సినిమాల్లో లాగా సూటిగా ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని కనుక ఉంటుంది. కానీ రామ్ సినిమాలుగా ఉండాలన్న మనసు అంగీకరించదు. కానీ ఇద్దరివే మాత్రం ఒకటే గురు శిష్యులు, ఒకే మనస్తత్వం. పూరి సినిమాని తట్టుకునేంత శక్తి మనకుంది, రామ్ని భరించలేం. ఎందుకంటే మీలోని మీకు తెలియని ఎన్నో ఫాంటసీలు, నెగటివ్ రోల్స్ మీరే భరించలేక అసహ్యము, భయము మిమ్మల్ని నిస్సహాయం స్థితిలో నిలుపుతాయి. కానీ ఎప్పుడైతే వాటిని మీరు అంగీకరించడం జరుగుతుందో అప్పుడే మీ మనసు స్థిరీక కరుస్తుంది. తరువాత మీకు మీరుగా జీవించడం నేర్చుకుంటారు. మీ రాజ్యానికి మీరే చక్రవర్తి అనే విషయాన్ని గుర్తిస్తారు. స్థిరీకరణ చెందిన మనస్సు సరిగ్గా ఆలోచించడం మొదలవుతుంది. అప్పుడే సరైన ఆలోచనల ద్వారా మీ జీవితం గమ్యాన్ని చేరుకుంటారు. కాబట్టి ఇతరులని విమర్శించే ముందు మీలోని నెగటివిటీని ముందుగా ఒప్పుకోండి. అయితే కానీ మీరు ఏమీ సాధించలేరు. మీరు సాధించాలనుకున్నప్పుడు మీ ఆలోచనే ఉండాలి, మీ గురించి మాత్రమే ఉండాలి. పక్క వాళ్ళ గురించి తను ఏమైపోతున్నా సరే మీకు అనవసరం. పక్క వాళ్ళ గురించి మాట్లాడకూడదు, విమర్శించకూడదు. తన జీవితంలో ఏ విషయం మీరు మాట్లాడకూడదు. ఇలా మాట్లాడినప్పుడు మీరు నెగటివ్నే అంగీకరిస్తారని అనుకుంటారు. మీరు జీవితంలో సాధించాలి అంటే కేవలం మీ గురించి, డబ్బు కావాలంటే మీ గురించి, డబ్బు గురించి మాత్రమే ఆలోచించాలి. ఎన్నో సమస్యలు వచ్చిన మధ్యలో నెగటివ్స్ వచ్చిన దాన్ని స్వీకరించకండి. అలా ఎప్పుడైతే మీరు స్వీకరిస్తారో అప్పుడు మీ స్థిరత్వము సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని మీకు అలాంటివి నీకు నెగటివిటీని చూపిస్తుంది. అలాగే ఎక్కువ కనిపించడం మొదలవుతుంది. ఇక చెప్పడానికి ఏమిటంటే, మీరు మీ మనస్సు అనేది ఏదైతే ఉంటుందో అది నెగటివిటీని ఏ మాత్రం మీరు అంగీకరించకూడదు. కేవలం పాజిటివ్ మాత్రమే అంగీకరించినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ పాజిటివ్ తీసుకొని మీ ముందు పాజిటివ్ విషయాలే మీ ముందు ఉంచబడుతుంది. నెగటివ్ గనక వస్తే అది ఎక్కడదక్కడ చేసింది నెగటివిటీని మీకు దూరం చేస్తుంది. సబ్కాన్షియస్ మైండ్ పవర్ అంత ఉంటుంది, కానీ అది తెలియక మీకు అర్థం కావట్లేదు. తన పని తను చేస్తూ పోతుంది, కానీ మీకు తెలియనట్టు. కానీ మీరు ఎప్పుడైతే దాని మీద గమనిస్తారో అప్పుడు నీకు అది కనిపిస్తుంది, వినిపిస్తుంది, అది నిజమే అనిపిస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.